ఢిల్లీ వేదికగా కేఏ పాల్ కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖపై డిఫామేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కొండా సురేఖ, నాగ చైతన్య, సమంత విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత, అక్కినేని కుటుంబాలు మంత్రి సురేఖ తీరును తప్పుపట్టారు. దాంతో కొండా సురేఖ వెనక్కి తగ్గి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయంపై రాజకీయ, సినీ ప్రముఖులు, ముఖ్యంగా కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొండా సురేఖ కూడా కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు వదలబోయేది లేదన్నారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కొండా సురేఖపై డిఫామేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఒక మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ చట్టవిరుద్ధంగా మాట్లాడారు. కొండా సురేఖకు గత ప్రభుత్వం కాల్ లిస్ట్ ఏమైనా దొరికిందా? తప్పు చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా? తెలంగాణ డీజీపీ ఎందుకు కొండా సురేఖను అరెస్ట్ చేయలేదు? కొండా సురేఖను అరెస్ట్ చేయాలి. 72 గంటల సమయం ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి, పదవి నుంచి కొండా సురేఖను తొలగించాలి. క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి, పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది? 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. మహిళల పట్ల చిత్తశుద్ధి లేకపోయినా కనీసం ఉన్నట్లయినా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి. సమంత, నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ ఇంటికి వెళ్లి సారీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువైపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీక్రెట్ గా ఎందుకు అదానిని కలిశారు? రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువత పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ప్రజలు కేసీఆర్, కేటీఆర్ను మర్చిపోవాలి. ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇవ్వాలి. కొండా సురేఖను అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తా. తిరుపతి లడ్డూ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలి. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం లేదా ప్రత్యేక రాష్ట్రం చేయాలి. లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశా. కొండా సురేఖతో రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమో. హైడ్రాపై వస్తోన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమో అనిపిస్తోంది. దీనిపై విచారణ జరపాలి అని కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు.